హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు సింపుల్గా 10 మినిట్స్లోని బీట్రూట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 2 బీట్రూట్ని తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ చేసుకున్న తర్వాత ఈ సైజు ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఇవనేవి కుక్ చేయడానికి చాలా టైం పడతాయి కాబట్టి నేను కుక్కర్లో వేసుకుని అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటానండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. అలాగే బీట్రూట్ లోని వాటర్ అనేవి త్వరగా ఎగిరిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది, క్విక్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్ చూపిస్తాను. ఒక 10 ఎండుమిర్చిని తీసుకోవాలి. అవి వేపుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం 1 టీ స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 2 ఇంచుల అల్లాన్ని కూడా తీసుకొని వేయించుకుందాము. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా గ్రైండ్ అవుతుందండి. అలాగే 1.5 స్పూన్ కల్లుప్పు తీసుకున్నాను. మీ రుచికి తగినంత తీసుకోండి. ఇలా ఉప్పుని వేయించుకోవడం వల్ల ఉప్పులో ఉన్న చెమ్మంతా పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 3 విజిల్స్ తర్వాత మనం బీట్రూట్ ఎలా కుక్ అయిందో చూపిస్తాను చూడండి. మనం టేస్ట్ చేసుకుందాం బీట్రూట్ ఎలా ఉడికిందో. ఒక ఫోర్క్ తీసుకొని మనం ముక్కకి గుచ్చి చూస్తే ఈ విధంగా ఉడికి ఉండాలండి. ఇలా ఉడికితే చట్నీ అనేది మంచిగా గ్రైండ్ అవుతుందండి. ఇలా ఉడికిన ముక్కలైతే ఇందాకలా వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ ముక్కల్ని కూడా చల్లారిన తర్వాత ఇందాక కుక్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లోకి మరి కొన్ని ఎల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఎల్లుల్లిపాయలన్నీ బాగా నలగాల్సినంత అవసరం లేదండి. కచ్చా పచ్చాగా నలిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం సాయమినపప్పు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ, అలాగే మరి కొంచెం మెంతి పసుపు వేసుకోవాలండి. ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం బీట్రూట్ చట్నీ అనేది తాలింపులో వేసుకోవాలి. బీట్రూట్ చట్నీ ఒక 5 నిమిషాల పాటు తాలింపులో మగ్గడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మగ్గిన బీట్రూట్ చట్నీ అనేది 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మీకు గానీ ఈ బీట్రూట్ చట్నీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో సింపుల్ గా అండ్ టేస్టీగా 10 మినిట్స్ లో బీట్రూట్ చట్నీ తయారు చేసుకున్నాం కదండి. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.